ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధుమంటి బ్లాగ్స్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే సద్దుల బతుకమ్మ, రేపు సద్దుల బతుకమ్మ. ఇయ్యాలనైతే పొద్దుగాల లేచి మా ఆయన టేకాకు పట్టుకొని వచ్చిండు. టేక్ పువ్వు పట్టుకొని వచ్చిండు. ఇప్పుడే జైత్యాలు పోయి వచ్చి పువ్వు అయితే కడతాను. ఇక కొత్తిల్లు కాబట్టి కంపల్సరీ బతుకమ్మ అనేది వేరిచ్చుడే. ఎప్పుడైనా వేరిస్తాం ఇప్పటి నుంచి. అందుకోసమనే పువ్వు అంతా రెడీ చేస్తున్నాం. ఇంకా బంతి పూలు తీసుకురాలే. సీతమ్మ జిరలు పట్టుకొని వచ్చిండ్రు. సీతమ్మ జిరలు అంటే అర్థం కాదు చాలకు, పట్టకుచ్చులు అంటారా? పట్టకుచ్చులు అంటారు. ఈ టేక్ పువ్వు ఒక వరుస అట్లా వచ్చాడు. 100 రూపాయలు దీనికి. 100 రూపాయలు పెట్టి కొనుకొచ్చిన పొద్దున. తంగడాక అసలు మొత్తానికి తంగడి పువ్వే లేదు అసలు. సాయంత్రానికి తంగడాకని ఉండాలి. రోడ్ల పంటున్న చెట్టుకు అడవి తంగడి కూడా మొత్తం చెట్లు కొట్టేసి మరి తెంపుకొని వేయదు. ఇప్పుడు కొద్దిగా అయినాక పోయి తీసుకొని రావాలి. పువ్వు దొరికిన మంచిది, మంచిది. బొత్త నింపేదందుకు కొంచెం కావాలని అట్లా ఇక కొద్దిగా అయితే కోన్ పెట్టుకొని రేపటి కోసం అన్ని చదువుకొని పెట్టుకోవాలి. మళ్ళీ బంతి పూలు తీసుకురావాలి. పొయ్యి అత్తమ్మ కూడా తీసుకురాలేదట. ఓన్లీ ఎల్లో కలర్ పట్టుకొచ్చింది. మన మోహం ఎక్కువ అన్నది. అక్కడ ఇక్కడ బతుకమ్మ, 2 బతుకమ్మలు ఈసారి అక్కడ ఒకటి ఇటు ఒకటి. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ ఎట్లా తెంపినాం అనేది ఇప్పుడు వీడియో చూపెడతా. అది మా తమ్ముని దాంట్లో ఉన్నది. ఇప్పుడు ఇటు ప్లే చేస్తా. హాయ్ గైస్, హాయ్ శివి, హాయ్ అప్పు. ఈ కట్టలు చూపి కుప్పలు పెట్టుకున్నారు. అజ్జి మా చెట్టు అంతా కథం చేసిరు. హాయ్ అప్పు, హాయ్ అప్పు, హాయ్ అప్పు, హాయ్ అప్పు. ఇలా మొత్తం కొత్త కొత్త చేస్తాను. హాయ్ అప్పు, హాయ్ అప్పు చెప్పవా? మీ అందరి పాలు కొంచెం మొత్తం పాలు వేసి నువ్వు ఇక్కడ మొత్తం ఎంతమంది? ఒక పాలు, వినయక్ ఒక పాలు, శ్రీరంక్ ఒక పాలు, అంతే. అజయాలు ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు కాబట్టి ఒకటే పాలు. అశ్వినులకు ఒక పాలు, చంద్ర ఒక పాలు. ఆల్రెడీ పట్టుకపోయారు వాళ్ళు. వాళ్ళకి నాట అవ్వలేదు. బాబాయ్ కూడా పట్టుకుపోయింది. చిక్కులానికి ఒక పాలు. అయ్యాడు మావాడు కూడా పట్టుకుపోయింది. హాయ్ అప్పు చిక్క, హాయ్. ఒక్కసారి తాకిత్తా, చెప్తే తాకిత్తా. హాయ్ అప్పు, హాయ్. ఇక్కడ మీదికి ఉన్నది, ఇంకా అక్కడ ఉన్నది. మంచిగా పాలు వేసుకున్నారు. మంచిగా పాలు వేసుకున్నారు. బండల ఇంటికి, వినయ్ ఇంటికి, ఇక మన ప్రజ్వరాణ ఇంటికి, మా ఇంటికి కదా. బాయ్. సబ్సిడీలా హాయ్ అప్పు బ్రో. బాయ్. ఫ్రెండ్స్, మేమైతే బతుకమ్మ వేడి స్టార్ట్ చేసినాం. అప్పుడే మొదలు పెట్టినాం. ఇది ఒక వరుస పెట్టినాం అంతే. తంగడి పువ్వు అంటే పువ్వు లేదు కానీ ఓన్లీ ఆకే. అందరు తెంపినాక మా ఆయన లాస్ట్ పోయి తీసుకొని వచ్చింది. ఇప్పుడైతే ఇక కొద్దిగా మొదలు పెట్టినాం. ఎందుకు లేట్ అయింది అని అంటే మా చిన్నోళ్ళకి ఫుల్ జ్వరం వచ్చింది. ఇప్పుడే హాస్పిటల్ పోయి చూపించుకొని వచ్చినాం. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది, అందుకోసమే మొదలు పెడతాం. ఒకడు ఉన్నాడు షెడ్ వేసుకుంటాడు. షెడ్ వేసుకుంటాను. హాయ్ చెప్పు. హాయ్ అన్న, నీకు ఏమైంది? హాయ్ అని చెప్పు. హాయ్ అయిందని చెప్పు. చిక్కు నీకేమైంది? హాయ్ అయిందా? ధర్మారం పోయి ఇక మెల్లగా బోటి బొమ్మలు కొనిచ్చినాక కొద్దిగా హుషారైంది. చిక్కు నువ్వేం బొమ్మలు కొనుక్కున్నావు? బొమ్మలు చూపెట్టు దీపాతకు. నువ్వు కొనుక్కున్నాయి గది కాదు, నీవు కొనుక్కున్నది అక్కడున్నాయి నీ బొమ్మలు. అది అగో బాలు, గిరక, లైటు ఏ మాయ అంటే సీతమ్మ జడిలా పట్టుకొచ్చులు అంటారు. పచ్చబంతులు, ఎర్ర బంతులు, టేకు పువ్వు, తంగడు పువ్వు అంటే అడవి తంగడు ఉన్నది కానీ అది ఉండి ఉన్నట్టు ఇంత ఉంది. 5 వరుసకు అవుతుంది.
ఎక్కువ పెద్ద వేరియద్దు, చిన్నవి సరిపోతుంది. ఎందుకు పెద్ద అన్నట్టే సరిపోతాయి అన్నట్టు ఊకుంటాను. మోసేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా బాగా పెద్దగా. అగో లైట్ ఘోరంగా వస్తుంది ఇక. బతుకమ్మ అప్పుడే అయింది. మా సతీష్లమ్మ ఇంటికి మా అమ్మ ఎటు అయింది. కమలోళ్ళ ఇంటికి మా అక్క ఎడుకోతావు? పెద్దవాళ్ళు పోలేదు. తాతనా? తాత పోతలేం కదా నేను చల్లగా. తాత గడ తెలుసు. ఓకే ఫస్ట్ వరుస బంద్. ఎవరి ఇంటికాడ వాళ్ళు వేయించుకుంటారు కాబట్టి సింగిల్ అయిపోయింది సార్. మా అత్తమ్మ బతుకమ్మ మా మార్చు మా అత్త కానీ ఆడ వేయించుతుంది. అసలు ఎప్పుడు అయిపో మా చిన్నోడికి జ్వరం రాకపోతే కానీ సడన్ అయింది అదైతే. అన్ఎక్స్పెక్టెడ్. మా అత్తమ్మ ఎన్నడు గంత అనుకోలేదు. చలితో నచ్చినట్టుంది ఘోరంగా అనుకోడు. భయపడ్డట్టున్నాడు. భయపడ్డాడు ఏమో కానీ మా అత్తమ్మ మేమేమనుకున్నాం నిన్న ఈడ వేయించినాం కాడికి పోదామే ఆడ వేయిస్తాం అన్నది. వచ్చినట్టే ఉంది వేయించినట్టే ఉంది. ఓకే ఫస్ట్ వరుస ఏం పెడతావు? గదే అన్ని కట్టినాక ఇవి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి చూస్తే అయిపోద్ది. కింద ఎక్కువ పడతాయి, రాను పైకి అయినా కొద్ది కట్టలు తక్కువ పడతాయి. కింద పట్ట కుచ్చులు పెట్టినా మంచిగా ఉంటుంది కానీ చూస్తానా కానీ సాలుతాయో సాలే. ఓకే ఓకే ఫస్ట్ వరుస ఇవాళ వేరిచ్చినావా నువ్వు బతుకమ్మ? చిన్నప్పటి నుంచి వేరియలే అంటే మా ఇంట్లో వేరిచ్చినా కానీ అంటే నువ్వు మా నాన్నమ్మ ఉంటుంది ఆడ, నాన్నమ్మ మా అమ్మ అక్క అందరం కలిసి వేరించాం. ఫస్ట్ ఒక్కదాన్ని వేరించాం. సింగిల్ గా వేరించడు. మా ఊళ్ళ కాడ ఇయ్యాల లేకపోతే మా ఊళ్ళో చెట్టు మా ఊళ్ళకి ఇయ్యాల వాళ్ళ పాపం జీవనం అంతా నా విన్నే ఉన్నది. ఎందుకు? ఫస్ట్ బుధవారం అన్నారు మా కాడ, మళ్ళీ తర్వాతనేమో మళ్ళీ మన రోజు సోమవారం అన్నారు. రెండో వరుస బంతులు, ఎర్ర బంతులు. ఫస్ట్ టైం వేరించుడు ఎట్లా ఉన్నా ఏమనుకోకుండా సెకండ్ టైం మంచిగా వేరుతుంది. మళ్ళీ వచ్చేసరికి మంచిగా పవర్ పోయింది నాకు తెలిసి. బుగ్గలు పెడతారు కావచ్చు అప్పుడు పోయింది పవర్. ఓకేనా? ఓకే డన్. చూడు ఇక గీ పువ్వు లోపలికి ఎత్త అయింది. ఓకే నెక్స్ట్ టైం పెడతావు టేక్ పువ్వు పెడతా. చిన్నప్పుడు టేక్ పువ్వు గునుక పువ్వు అని కలర్లు అవి ఇవన్నీ తెచ్చిపోయి కలర్లు ఎత్తాం ఒకరోజు ముందే ఎండ పెడతాం. కలర్లు ఇవి ఏం లేవు, న్యాచురల్ డైరెక్ట్ పువ్వు టేక్ పువ్వు. టేక్ పువ్వు వరుస చిక్కులు వస్తాండు. టేక్ పువ్వు మూడో వరుస. ఎన్ని వస్తాయి మొత్తం? ఇంకా 3 వరుసలు వస్తాయో. చిక్కు వచ్చిండు. ఎట్లుంది బతుకమ్మ మామయ్య? జోరు బాబా వచ్చిండు. తాతనా? తాతని తీసుకొచ్చినావు చిక్కు? చిన్నగానే వేరిస్తున్నా. కొచ్చగా అవుతుంది మళ్ళీ బాగా. 4 వరుస. నాలుగో వరుస. ఏ నాని బయటకు పోతావా? బయటకు పోకి ఇట్లా ఆడ వేసుకో, ఆడనే కడప దగ్గర ఆడు. చేసుకో 4వ వరుస ఆడేసుకో, అక్కడ వేసుకో, వేసుకో వేసుకో మొత్తం వేసుకో. తంగడి పువ్వు దొరకక తంగడి ఆకు. తర్వాత దీన్ని ఏమంటారు, సీతమ్మ జడలు. తర్వాత బంతి, నెక్స్ట్ టేక్ పువ్వు అండ్ మళ్ళీ బంతి పువ్వు. నెక్స్ట్ ఏం పెడతావు? మళ్ళీ ఎర్ర పెట్టు, ఎర్ర పెట్టి దాని తర్వాత టేక్ పెట్టు. సరిపోతాయా? ఓకే చూద్దాం. ఇది ఒకటి పెడితే 5 వరుసలు అవుతాయి కదా అని మళ్ళీ 4 పెడితే 4 ఎన్ని పెట్టినవి అంటే అయిపోయింది మాది. ఇక గుమ్మడి పూలు పెడుతుంది. గుమ్మడి పూలు పెట్టి గొరండ పూలు ఉన్నాయి, కట్ల పూలు ఉన్నాయి. మొత్తం ఎన్ని తీల పూలు అయినాయి మనకు? 1 2 3 ఇది కూడా పూలే 4 ఇది ఒకటి 5 ఇది ఒకటి 6 ఇది ఒకటి 7. ఈ ఏడ్చుకుంటే 7 పెట్టాలి కాబట్టి తంగడు లేదా లెక్క పెట్టావా? తంగడి పువ్వు 8 ఒకటి బీర పువ్వు 9 బీర పూలతో. ఇంకేమైనా ఉన్నాయా? ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టిందా మరి? అంతే. పైన కింద పేరు రాకుండా మంచిగా వేరు ఇచ్చిన. మరి ఏమైంది? పేరు కూడా మంచిగా వేరు ఇచ్చిన.
చెక్కు ఆ బాల్ ఎక్కడిది 2 ఉన్నాయి చిన్నది ఉంది కింద 2 బాల్స్ 2 ఇంకేంది ఇసోంటిది ఇంకొకటా ఇవన్నా తెత్తాగు నేను బండ్లు ఉన్నది అప్పుడు పెట్టినాం కదా ధర్మారం పోయినప్పుడు తీసుకొస్తా అది కూడా తెవన్నా ఇవన్నా తెత్తా అన్న అయిపోయింది బతుకమ్మ వేరిచ్చుడు ఇక ఫ్రెండ్స్ మా బతుకమ్మ అయితే రెడీ అయింది చిన్నగా వేరిచ్చు ఎందుకంటే ఫస్ట్ టైం కదా పేరిచ్చుడు మా అత్త అని చెప్పిపోయింది కానీ మా అత్తమ్మదే ఇంకా కాలేదట నన్నే అంటాను ఇంకా చెప్పని వేరిచ్చినవేంది అని అంటాను ఇదైతే పీట ఇది తీసుకురా పీట మా పెద్ద బతుకమ్మ అయిపోయింది చిన్న బతుకమ్మ మొదలు పెట్టిన ఇక గింతందనే ఉండే తంగేడు పువ్వు ఇక చిన్న బతుకమ్మ కోసమని దాంట్లో సాత్రానికి అట్లా పెట్టి ఇంట్లో ఇక మిగతా పెడతాను ఎందుకంటే ఇవి అడవి తంగడి పువ్వుది ఇట్లా మండలు ఇట్లా పెట్టే అంత ఉండదు ఏంటంటే ఒక ఇట్లా చిన్నగా ఉంటాయి ఇట్లా ఈ చిన్నగా ఉండు కాబట్టి ఆ పెద్ద బతుకమ్మలో పెడితే సెట్గానే కాదు అందుకే చిన్న బతుకమ్మలు ఇట్లా సెట్ చేస్తుంది ఈ బంతి పూలు కిలో తెమ్మన్నది గన్ని మిగిలినాయి మనకి అర్ధ కిలో అయితే కిలో అయితే ఎక్కువ అయినాయి కదా అని తగులదు కానీ ఏవి తేక పూలు మిగిలినాయి వాళ్ళని వేరించుకునే వాళ్ళు ఉంటే మా తీసుకపో గన్నిగానే ఏం చేస్తే ఒక వరుస అయితే వాళ్ళకన్నది ఉంటుంది కానీ లేదు ఒకసారి అమ్ములకి ఫోన్ చేసి అడుగుదామా వాళ్ళు ఇప్పుడే వేరేస్తారేమో టేక్ పూలు తీసుకుంటారు అడుగుదాం అమ్ముల వాళ్ళు చిక్కులు రెడీ అవుతాండు బాంబులు ఏం లేవు మనం బాంబులో భయపడద్దు కనబడకుండా తీస్తాను చిక్కులు రెడీ అయ్యిండు ఇప్పుడు బాక్స్లో కూడా ఎగురుతావు డ్యాన్స్ చేస్తావు చిక్కు ఎట్లా ఇక్కడ చూడు హాయ్ చెప్పు మనలకు హాయ్ అన్న చెప్పవా ఇలా యాక్టివ్ లేడు పాపం సూపర్ ఉందా డ్రెస్ హాయ్ చెప్పు చెప్పవా అజ్జో ఏమైంది హాయ్ అయిందా అగరవస్తులు చీర నస్తలు అని ఇప్పటికి 100 సార్లు అన్నది అప్పటి నుంచే జేజకు ముట్టిస్తున్నాం ఏమైంది చిక్కులు వచ్చిందా మేము అటే వస్తాను ఇప్పుడు మళ్ళీ ఆన్న ఎత్తుకొని రావాలి బతుకమ్మని ఎత్తుకొని వచ్చుదా అటే పోదాం బతుకమ్మ ఎత్తుకొని వస్తాం పండుగలకి రెడీ అవుతావు ఇంకా నువ్వేమన్నా ఊక రెడీ అవుతావు మంచిగా కనబడుతుంది వీడియోలో కూడా మంచిగా ఎట్లా చేస్తాడు ఆడెట్లా చేస్తాడు ఆయన ఎట్లా చేస్తాడు రంగు రంగుల పువ్వులు అన్ని తీయని రాగాలు పాడగా పచ్చ పచ్చని ప్రకృతి అంతా పరవశించి పండుగవగా చిన్న పిల్లల నవ్వుల సంతోషమివ్వరావే బతుకమ్మ పువ్వుల్లో మెరిసేల ఇవ్వాల తల్లి చిరునవ్వుల్లో కురిసేల వెన్నెల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల తల్లి నిన్ను చూసాక ముడిసే నింగినేల సరిగమనే గలగలితే బతుకమ్మ పాటల్లో సిరివెన్నెల జత కలితే బతుకమ్మ ఆటల్లో హరివిల్లే ఇలకొచ్చి బతుకమ్మకు రంగులద్దగా బతుకమ్మ బతుకమ్మ చిరునవ్వులివ్వమ్మ బతుకమ్మ బతుకమ్మ మా దైవం నీవమ్మ బతుకమ్మ బతుకమ్మ చిరునవ్వులివ్వమ్మ బతుకమ్మ బతుకమ్మ మా దైవం నీవమ్మ
చూడమ్మా చెరువుల అలలపై బతుకమ్మ ఉయ్యాల ఊగుతూ గౌరమ్మ ఈ లోకమంతా బతుకమ్మ చుట్టి రావమ్మ బతుకమ్మ పోయి రావమ్మ బతుకమ్మ మళ్ళీ రావమ్మ బతుకమ్మ పోయి రావమ్మ బతుకమ్మ మళ్ళీ రావమ్మ బతుకమ్మ. బతుకమ్మ పువ్వుల్లో మెరిసేల ఇవ్వాల తల్లి చిరునవ్వుల్లో కురిసేలే వెన్నెల బంగారు బతుకమ్మ ఉయ్యాల ఉయ్యాల తల్లి నిన్ను చూసాక మురిసే నింగినేల సరిగమలే గలగలితే బతుకమ్మ పాటల్లో సిరివెన్నెల జత కలిసే బతుకమ్మ ఆటల్లో హరివిల్లే ఇలకొచ్చి బతుకమ్మకు రంగులద్దగా